బిమ్‌స్టెక్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ గారు శ్రీలంకకు కూడా వచ్చారు. శ్రీలంక పర్యటనకు సంబంధించిన వివరాలు ఏంటి? నిజంగా ఆయనకు చాలా గ్రాండ్ వెల్కమ్ జరిగింది. అండ్ ఒక పెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి ఎంఓయు కూడా అయిపోయింది. దానికి కూడా అంకురార్పణ జరిగినట్టుగానే మనం భావించాలి. సో ఈ శ్రీలంక పర్యటనని మీరు ఎట్లా చూస్తారు? నిజానికి ఇంత పెద్ద గ్రాండ్ వెల్కమ్ గతంలో ఎప్పుడు రాలేదు అని ఒక వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అంటే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి అంటే మనకు రనిల్ విక్రమసింఘే ఉంటే వచ్చేటువంటి ఆహ్వానము దాంతో వచ్చేటువంటి సత్కారాలు ఏవైతే ఉంటాయో అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రనిల్ విక్రమసింఘే భారతదేశాన్ని మేనేజ్ చేసుకుంటూ ఆయన రాజ్యాన్ని పాలించాడు ఆయన. కానీ ఇప్పుడు వచ్చినటువంటి దిశనాయకే కుమార దిశనాయకే కంప్లీట్ లెఫ్టిస్ట్. గతంలో భారతదేశాన్ని తిట్టినటువంటి వ్యక్తి, చైనాకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి. ఇతను గెలిచిన తర్వాత ఇంకా భారతదేశం గేమ్ అయిపోయింది శ్రీలంకలో అన్నటువంటి అనాలిసిస్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇతను మోదీ గారికి ఇంత బ్రహ్మరథం పట్టడం అన్నది చాలా ఇంపార్టెంట్. అది అర్థం చేసుకోవాలి. పైపెచ్చు మనకు మొహమ్మద్ మొయిజు మాల్డీవ్స్ ప్రెసిడెంట్ ఏం చేశాడు, ఆయన రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశానికి రాలేదు. టర్కీకి వెళ్ళాడు, చైనాకి వెళ్ళాడు, భారతదేశానికి రాలేదు ఆయన. అలాగే మొహమ్మద్ యూనుస్ కూడా షేక్ హసీనా వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడెక్కడో తిరిగి వచ్చాడు కానీ భారతదేశానికి రాలేదు. ఇంతవరకు మన చుట్టుపక్కల ఉన్న దేశాలకు అందరికి కూడాను ఒక ఆనవాయితీ ఏంటంటే వాళ్ళు పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారతదేశానికే వస్తారు. భూటాన్ కావచ్చు, నేపాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అలాగే మనకు మియాన్మార్ కావచ్చు. ఈ 5 దేశాలు కూడా వాళ్ళ అధినేతలు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటి ఫారెన్ ట్రిప్ భారతదేశానికే ఉంటుంది. దానికి భిన్నంగా వీళ్ళు ప్రవర్తించారు. కానీ దిశనాయక అలా చేయకుండా భారతదేశం ఎంత కీలకమో వాళ్ళకి అర్థమైంది. అది చైనా వెనకాల వెళితే మనం కుక్కతో తోక పట్టుకొని గంగ ఏదినట్టే అని వాళ్ళకి అర్థమయ్యి మళ్ళీ భారతదేశంతో మైత్రి పెట్టుకునే దిశగా శ్రీలంక ఈ రోజు పాఠాలు నేర్చుకుంది. అందుకనే ఆయన గెలిచిన తర్వాత మొట్టమొదటిసారి ఢిల్లీ ప్రయాణం ఆయన వచ్చారు. ఇక్కడ ఢిల్లీకి వచ్చిన తర్వాతే ఆయన చైనాకి వెళ్ళాడు. మొదటిసారి ఢిల్లీకే వచ్చాడు. అలాగే ఆయన పదవి టేక్ ఓవర్ చేసిన తర్వాత మొట్టమొదటి విదేశీ నేత ఎవరైనా వాళ్ళ దేశంకి వచ్చారంటే అది మోదీ గారే. ప్లస్ ఇలా ఫ్రీడమ్ స్క్వేర్ అని ఉన్నది, చాలా కీలకమైనటువంటి ప్రాంతంలో మోదీ గారికి భవ్య స్వాగతం ఇవ్వడం అనేది ఇవన్నీ కూడా ఆప్టిక్స్ లో చాలా పెద్ద ఒక విధమైనటువంటి మెసేజ్ కింద మనం భావించాం. పైపెచ్చు అక్కడ ఉన్నటువంటి మనం చేసినటువంటి ఒప్పందాలన్నీ కూడా మన సెక్యూరిటీ పరంగా మనం కాపాడుకోవాల్సిన దిశగా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ తగ్గించే దిశగా మనం ఈ రోజు అక్కడ చాలా ఒప్పందాలు చేసుకున్నాం. చైనాను కంప్లీట్ గా అక్కడి నుంచి తీసేయలేము, ఎవరు తీయలేరు. ఎందుకంటే అమెరికా, చైనా ఈ 2 దేశాలు ప్రపంచంలో ఏ దేశంలో పైన వాళ్ళకి ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళిద్దరిని ఎలిమినేట్ చేసి మనమే అక్కడ మొనోపలి పెట్టుకోవడం అనేది కల్లా అది ఎప్పుడు జరగదు. కానీ మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకునే దిశగా ఎంఓయూలు సంతకాలు పెట్టుకున్నాం మనము. అలాగే దిశనాయక కూడా చాలా స్పష్టంగా మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు. తర్వాత మళ్ళీ కొలంబోలో ఆయన స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే భారతదేశం ఇంట్రెస్ట్ కి వ్యతిరేకంగా మా దేశం, మా సరిహద్దులు వాడబడవు అని చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి ఇది మనకు ఒక క్లియర్ మెసేజ్ చైనా కూడా మనం ఇస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విజిట్ కూడా చాలా కీలకమైంది. దాంట్లో కూడా వాళ్ళకు అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారము మిత్ర విభూషణ అని చెప్పేసి ఆయనకు బిరుదు ఇచ్చారు వాళ్ళు. సో అది ఒక లెఫ్టిస్ట్ నక్సల్ భావజాలం ఉన్నటువంటి, యాంటీ భారత్ భావజాలం ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఒక కంప్లీట్ సో కాల్డ్ ఫ్యాసిస్ట్ రైట్ వింగ్ హిందుత్వవాది మోదీ గారికి అది ఇచ్చారంటే కానీ అర్థం చేసుకోవచ్చు ఈ రోజు పరిస్థితి. కాబట్టి ఇది ఒక ఆప్టిక్స్ లో చాలా అద్భుతమైనటువంటిది. శ్రీలంక కూడా ప్రాగ్మాటిక్ గా, ప్రాక్టికల్ గా ఆలోచన చేస్తున్నారు. మనం ఊరికే చైనా వెంట వెళ్తే మనం చాలా నష్టపోతాము, భారతదేశాన్ని విస్మరిస్తే మన గతి ఏమవుతుందో వాళ్ళు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఇది దేరాయ దురుస్తాయని మనకు హిందీలో సామెత ఉంది. వాడు ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు వాళ్ళని అభినందిద్దాము. భారత శ్రీలంక సంబంధాలు అన్నది మన సెక్యూరిటీ కూడా చాలా క్రూషియల్. ఇక్కడ వచ్చి చైనానో పాకిస్తానో కూర్చుందంటే మనకు చాలా ఇబ్బంది. దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఇన్స్టలేషన్స్ అన్ని వాళ్ళు లిసనింగ్ పోస్ట్ పెట్టుకొని వింటూ ఉంటే కనుక అది కూడా మనకు ప్రమాదం. కాబట్టి మన ఇంట్రెస్ట్ మనం కాపాడుకున్నాము, శ్రీలంక కూడా వాళ్ళ మర్యాదను వాళ్ళు కాపాడుకున్నారు. కాబట్టి ఇది అద్భుతమైనటువంటి ఒక ట్రిప్ కింద మనం భావించాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.